బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు పర్వానికి సమయం ఆసన్నమైంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇక మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో 13 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇక తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో కౌంటింగ్ షురూ కానుంది. అరగంట నుంచి గంటలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలు పెడతారు. ఈ లెక్కన ఉదయం 9 గంటల నుంచి 9:30 మధ్యలో తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. ఇక ఈసారి ప్రతి ఈవీఎంను 3 సార్లు లెక్కించాల్సి ఉంటుందని, అందువల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయం ఉంటుంది. భద్రాచలం లాంటి చిన్న నియోజకవర్గం ఓట్ల లెక్కింపు తుది ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇక శేర్లింగంపల్లి లాంటి పెద్ద నియోజకవర్గం తుది ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సరాసరి ఒక రౌండ్కు అరగంట పడుతుంది. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తయితే తర్వాత ఆ రౌండ్ టేబుల్ ఫలితంపై స్పష్టత వస్తుంది. ఇక అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకుని ఆ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. ఇక వాటన్నిటిని తిరిగి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్ కౌంటింగ్ మొదలవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటికే మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? మరి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా సాగనుంది? రాజు, గుడ్ మార్నింగ్ వెన్నెల. మరికొద్ది సేపట్లో తెలంగాణ 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. సరిగ్గా 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ కౌంటింగ్ మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలను కౌంటింగ్ చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 2290 మంది ఈ 119 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా ఉన్నారు. అదే ఈ 2290 మందిలో 221 మంది మహిళలు కూడా ఇందులో పోటీ పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద 4 ఎన్నికల సిబ్బంది ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో 13 కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో ఈ ప్రారంభమైన ఈ కౌంటింగ్ దాదాపు మనకు అంటే 8 గంటల 30 నిమిషాలకి ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అక్కడ 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అంటే ఆ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద 40 కంపెనీల బలగాలతో భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా అక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము కుకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్ చెరువు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండడంతో అక్కడ 20 టేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాలు 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఏదైతే ఈవీఎం ఉంటుందో దాన్ని 3 సార్ల కౌంటింగ్ చేస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇట్లాంటి అవకతవకలు తావలేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా 3 సార్లు కౌంటింగ్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క రౌండ్ 20 నిమిషాల అంటే సమయం పడుతుంది ఒక్కొక్క రౌండ్ కి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 5 గంటల వరకే కౌంటింగ్ కేంద్రాలకి ఇప్పటికే అభ్యర్థులు కానివచ్చు, వాళ్ళ ఏజెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక మాక్ కౌంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మాక్ కౌంటింగ్ కూడా నిన్ననే పూర్తి చేయడం జరిగింది. అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్లాంటి వాళ్ళకి అనుమానాలు ఉన్నా కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళకు సీనియర్ అధికారులు ఉంటారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానైతే భద్రతను అక్కడ కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు కానీ, టపాసులు పేల్చడం కానీ, ఊరేగింపులు కానీ ఇట్లాంటి ర్యాలీలు కానీ అవకాశం లేదు, అనుమతి లేదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇట్లాంటి
ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు సహా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం అయితే ఈ మరికొద్ది సేపట్లో తేలనుంది. మొదటి ఫలితము 10 గంటల కల్లా మొదటి ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మనకు చిన్న నియోజకవర్గాలైనటువంటి భద్రాచలం, అశ్వారావుపేట కావచ్చు, లేదా చార్మినార్ కావచ్చు, ఇట్లాంటి నియోజకవర్గాలై ముందు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అక్కడ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి అది లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఏదైతే పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడంతో దీనిపై మరింత ఉత్కంఠ పెరిగింది అని చెప్పవచ్చు. 11 గంటల కల్లా 11:30 గంటల కల్లా మొత్తానికైతే ఒక ట్రెండ్స్ అయితే ఎగ్జాక్ట్ గా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు దాదాపు మధ్యాహ్నం లోపే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వెన్నెల అయితే రాజు, ప్రతి ఈవీఎం ని కూడా 3 సార్లు కౌంటింగ్ అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చే సమయానికి ఏ సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వినాలా, ఎందుకంటే అక్కడ ఉన్న పోలింగ్ ఎవరైతే ఉంటారో, ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ దగ్గర, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ పార్టీల ప్రతినిధులు కావచ్చు, పోలింగ్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా క్లారిటీ, ఎట్లాంటి అనుమానాలు తావు లేకుండా ఒకసారి కౌంటింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళొకసారి అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అన్ని టేబుల్స్ ఫలితాలు ఆ రౌండ్కి సంబంధించినటువంటి మరొకసారి వాళ్ళ ముందు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ కు ఎట్లాగో అవకాశం ఉంటుంది, కానీ అట్లాంటి అవకాశాలకు తావు లేకుండా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా, ఎట్లాంటి గొడవలు అవ్వకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా, అదేవిధంగా అక్యురసీని పెంచే ఆ ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టు అయింది. దీనిపై ఆ పార్టీలు కూడా ఇట్లాంటి అభ్యంతరం తెలపలేదు. ఎందుకంటే 3 సార్లు కౌంటింగ్ చేయడం వల్ల అక్యురసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు ఎక్కువ సమయం అంటే దాదాపు పట్టే అవకాశం ఉంటుంది. కానీ స్పీడప్ చేస్తాము, ఈసారి టెక్నాలజీని ఎక్కువగా వాడుకుంటున్నామని చెప్పేసి CEO వికాస్ రాజు కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు ఆలస్యమైనా కూడా 20 నిమిషాలు 30 నిమిషాల కంటే ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. సో కానీ అక్యురసీ ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే మనం కౌంటింగ్ ఏదైతే కేంద్రాలు ఉన్నాయో, కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్కడ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత అయితే పటిష్టంగా ఉంది. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలతో కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నారు. ఆ సీసీ కెమెరాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి కమాండర్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ఈ కౌంటింగ్ ఏదైతే CEO ఆఫీస్ ఉందో, CEO ఆఫీస్ కూడా అనుసంధానం చేసి ఇక్కడి నుంచి కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. వెన్నెల అయితే రాజు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారో, అక్కడ ముఖ్యంగా ఎటువంటి గొడవలే కానీ ఘర్షణలే కానీ జరగకుండా ఇటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు రాజు? ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉంటుందో, అదేవిధంగా కొన్ని జిల్లాలు ఉంటాయో, జిల్లా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతను అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పోలీసులు కూడా 40 బెటాలియన్ల పోలీసులు, కేంద్ర పోలీసులతో ప్రత్యేకంగా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కౌంటింగ్ ఏదైతే సెంటర్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆ 3 అంచెల భద్రతతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాల నిఘాలో ఆ పోలింగ్ ఆ కౌంటింగ్ కేంద్రం అంతా కూడా సీసీ కెమెరా డేగ కన్నుతో వాచ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా వీరు కాకుండా స్పెషల్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు. స్పెషల్ అబ్జర్వర్స్ కూడా అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తా ఉన్నారు. సో అంటే ఇంకొకటి ఏంటంటే, అక్కడ లోపలికి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉంటుందో లోపలికి పాసులు ఉన్న వారిని అనుమతిస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అభ్యర్థులు కానివచ్చు, అభ్యర్థులకు ఇచ్చిన పాసులు, అదేవిధంగా వాళ్ళ తరఫున ఎవరైతే ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటారో పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే, ఒక్కొక్కరు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన వారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే అక్కడ గొడవలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా సో ఇట్లాంటి నియమాలు పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా అక్కడ అనుమానాలకు ఎట్లాంటి అనుమానాలకు తావు లేకుండా 3 సార్లు కౌంటింగ్ అయితే ఉందో, ఈ 3 సార్లు కౌంటింగ్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి గొడవలు కానివచ్చు, ఇట్లాంటి సమస్యలు కానీ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు 9 గంటలు, దాదాపు 9 గంటల నుంచి 9:30 మధ్య మొదటి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ స్టార్ట్ అయిన 1-2 గంటల్లోనే ట్రెండ్స్ కూడా తెలిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పలువురు నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. 11-12 గంటల కల్లా ఒక ట్రెండ్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం అయితే తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఇక ఈవీఎంలో ఓట్ల లెక్కింపునకు సరాసరి ఒక రౌండ్కు అరగంట పడుతుంది. అన్ని టేబుల్లో లెక్కింపు పూర్తయిన తర్వాత రౌండ్ ఫలితంపై స్పష్టత వస్తుంది. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకుని ఆ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నిటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత రెండవ రౌండ్ కౌంటింగ్ మొదలవుతుంది. ఈ లెక్కన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఫలితాల సరళిపై ఒక అంచనాకు వస్తుంది. ఇక మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారనే అంశంపై కాస్త క్లారిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో హోరాహోరీ పోరుంటే ఆ విషయాన్ని అంచనా వేసేందుకు మరింత సమయం పడుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్